ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, పంటను కూర్చవు, వాటికన్నా మీరు శ్రేష్ఠులు కాదా? మీకు బట్టలు కావాలంటే ఆయనకి తెలుసు, భోజనం కావాలంటే ఆయనకి తెలుసు. కానీ ఏం చేయాలి? నా మాట వినాలి. ఏం చేయాలి? పని చేయాలి. పని చేయాలి. పని చేయకుండా తిరుగులాడు వారుగా ఉండకూడదు. పని కలిగి ఉండాలి. సువార్థికుడు సమయమందును అసమయమందును పని చేయాలి. మనమందరం కలిసామంటే ఒక పని జరగాలి, సువార్త పని జరగాలి, సంఘ క్షేమాభివృద్ధి పని జరగాలి, అవసరతలో ఉన్నవాడి కొరకు మోకరించి కన్నీరు కార్చే పని జరగాలి. ఈ పనిలో మనం పని కలిగి ఉండాలి. మనం పని కలిగి ఉండాలి. కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. 2వ అధ్యాయం చూడండి, తిమోతి పత్రికలోని 2వ అధ్యాయం 15వ వచనం. యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాడిగా. ఏ పనివాడిగా? సిగ్గుపడనక్కరలేని పనివాడిగా. పని చేస్తే ప్రయాస ఉంటే తప్పకుండా దేవుడు ఆత్మలను అనుగ్రహిస్తాడు. ఒకళ్ళు ఇవ్వకపోయినా ఆ పనికి జీతం ఇచ్చేవాడు నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. కానీ దేవుని ఎదుట సిగ్గుపడే పనివాడిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు చెప్పండి? సిగ్గుపడే పనివాడి. నువ్వు ఆ పని చేస్తే తల దించుకోవు, తల ఎత్తుకొని తిరుగుతావు. అవునా కదా? నోవాహు 120 సంవత్సరాలు ప్రకటించాడు, ఒక్క ఆత్మ కూడా దొరకలేదు కావచ్చు. కానీ దేవుడు సిగ్గుపడేవాడిగా ఏం చేయాలి కదా? ఆత్మలు ఇచ్చేవాడు ప్రభువే. కానీ మనం ఏం చేయాలి? పని చేయాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. ఎవరు వినలేదు. యోనా ఒకరోజే చెప్పాడు, ఆ ప్రాంతమంతా మారు మనసు పొంది. కొన్నిసార్లు ఒక రోజులోనే మారు మనసు పొందొచ్చు, కొన్నిసార్లు 120 సంవత్సరాలు చెప్పినా మారు మనసు పొందకపోవచ్చు. ఒక్కడివే పని చేయొచ్చు, అవమానాలు కలగొచ్చు, నిందలు కలగొచ్చు, తినడానికి కష్టపడవచ్చు కదా. అయినప్పటికీ పని చేస్తూనే ఉండాలి. ఏం చేయాలి? పని చేయాలి. సువార్థికులు పని కలిగి ఉండాలి.